మనం భారత రాజ్యాంగ ఆధారాలను గురించి చెప్పుకుంటున్నాం. ఈరోజు మన భారత రాజ్యాంగ నిర్మాతలు వైమర్ జర్మన్ రాజ్యాంగం నుండి స్వీకరించినటువంటి అంశాలు ఏంటి, వాటికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి సమాచారం ఈ క్లాసులో తెలుసుకుందాం. వైమర్ జర్మన్ రాజ్యాంగం నుండి వైమర్ జర్మన్ రాజ్యాంగం నుండి మన భారత రాజ్యాంగ నిర్మాతలు స్వీకరించినటువంటి అంశాలు ఏంటి అనేటటువంటి టాపిక్ మనం చెప్పుకుంటున్నాం. వైమర్ అనేది జర్మన్ రాజ్యాంగ పరిషత్తు నిర్వహించినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రదేశం పేరే వైమర్. అంతేగాని వైమర్ జర్మన్ రాజ్యాంగం ఏంటి అని చెప్పి మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. జర్మన్ రాజ్యాంగ పరిషత్తు నిర్వహించినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రాంతాన్నే మనం వైమర్ అంటాం. ఈ వైమర్ జర్మన్ రాజ్యాంగం నుండి మన భారత రాజ్యాంగ నిర్మాతలు స్వీకరించినటువంటి అంశాలు ఏంటి? ఫస్ట్ వన్, జాతీయ అత్యవసర పరిస్థితి, నేషనల్ ఎమర్జెన్సీ. జాతీయ అత్యవసర పరిస్థితి 352వ అధికరణం. 2, ప్రాథమిక హక్కుల రద్దు. ప్రాథమిక హక్కుల రద్దు. ఈ రెండు అంశాలను మన భారత రాజ్యాంగ నిర్మాతలు జర్మన్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. వాస్తవంగా భారత రాష్ట్రపతికి సంబంధించినటువంటి అధికారాలను రెండు రకాలుగా వర్గీకరించుకున్నాం. ఒకదాన్ని సాధారణ అధికారాలు, రెండవ దాన్ని అసాధారణ లేదా అత్యవసర అధికారాలు. ఈ అత్యవసర అధికారాల గురించి మన భారత రాజ్యాంగంలోని 18వ విభాగంలో 352 నుంచి 360 వరకు ఉన్నటువంటి అధికరణలు భారత రాష్ట్రపతికి సంబంధించిన అసాధారణ లేదా అత్యవసర అధికారాల గురించి స్పష్టంగా వివరించడం జరుగుతుంది. మరి 352వ అధికరణం ప్రకారం ప్రకటించేటటువంటి అత్యవసర పరిస్థితిని జాతీయ అత్యవసర పరిస్థితి లేదా నేషనల్ ఎమర్జెన్సీ అంటాం. రెండోది 356వ అధికరణం. దీన్నే మనం రాజ్యాంగ అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన అనేటటువంటి పేరుతో పిలవచ్చు. మూడోది ఆర్థిక అత్యవసర పరిస్థితి. దీని గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ 360. కానీ జర్మన్ వైమర్ రాజ్యాంగం నుండి మన భారత రాజ్యాంగ నిర్మాతలు స్వీకరించినటువంటి అంశం ఏది అంటే జాతీయ అత్యవసర పరిస్థితి. ఏ ఆర్టికల్ ప్రకారం? 352వ అధికరణం ప్రకారం. మన భారతదేశంలో 352వ అధికరణం ప్రకారం భారత రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించాలి అంటే 2 కారణాల వల్ల ప్రకటించవచ్చు. అంటే మన భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి గల కారణాలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చును? 2 రకాలుగా వర్గీకరించవచ్చు. అంటే ఈ 2 రకాల కారణాల వల్ల మాత్రమే 352వ అధికరణం ప్రకారం భారత రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి అవకాశం ఉంది. ఆ 2 కారణాలు ఇక్కడ రాస్తున్నాను. 2 కారణాల వల్ల జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు. రెండు కారణాల వల్ల జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు. ఒకటి, బహిర్గత కారణాలు, ఎక్స్టర్నల్ రీజన్స్ అంటాం. రెండు, ఆంతరంగిక కల్లోలాలు, ఇంటర్నల్ రీజన్స్ లేదా ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అంటాం. ఆంతరంగిక కల్లోలాలు. ఈ 2 కారణాల వల్ల మాత్రమే 352వ అధికరణం ప్రకారం భారత రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే, బహిర్గత కారణాలు అంటే ఏంటి? ఎవరైనా విదేశీయులు మన భారతదేశంపై యుద్ధాన్ని ప్రకటించడం, లేదా ఎవరైనా విదేశీయులు మన భారతదేశంపై దండయాత్ర చేసినటువంటి సందర్భాలలో
దేశ సమగ్రతకు శాంతియుతమైనటువంటి వాతావరణానికి విఘాతం కలుగుతుంది. కాబట్టి మరలా శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని తిరిగి పునరుద్ధరించవలసినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత మన భారత ప్రథమ పౌరుడు అయినటువంటి రాష్ట్రపతి మీద మాత్రమే కలదు. కనుక 352వ అధికరణం ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు. రెండోది ఏంటి? ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్, ఆంతరంగిక కల్లోలాలు. అంటే మనకే పడినటువంటి ప్రత్యేకమైనటువంటి సందర్భం, కులాల పరంగా, మతాల పరంగా, పార్టీల పరంగా మనకి పడినటువంటి ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో కూడా 352వ అధికరణాన్ని వినియోగించుకొని భారత రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి అవకాశం ఉంది. రైట్. అయితే 1900 ఇక్కడ నోట్ అని రాస్తున్నాను. 1978వ సంవత్సరంలో చేసిన 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1978వ సంవత్సరంలో చేసిన 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆంతరంగిక కల్లోలాలు, ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్, ఆంతరంగిక కల్లోలాలు అనేటటువంటి పదాన్ని తొలగించి సాయుధ తిరుగుబాటు అనేటటువంటి పదాన్ని చేర్చడం జరిగింది. దాన్నే మనం ఇంగ్లీష్లో ఆర్మ్డ్ రెబిలియన్ అనేటటువంటి పేరుతో పిలుస్తాము. 1978 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, సిఏ అంటున్నాను, 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆంతరంగిక కల్లోలాలు అనే పదాన్ని తొలగించి సాయుధ తిరుగుబాటు అనే పదాన్ని చేర్చడం జరిగింది. కాబట్టి 78 తర్వాత కూడా మన భారతదేశంలో 352వ అధికరణం ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించాలంటే రెండు కారణాలు. ఒకటేంటి? బహిర్గత కారణాలు. రెండు, ఆంతరంగిక కల్లోలాలు అనేటటువంటి పదాన్ని తొలగించి ఆ పదం స్థానంలో సాయుధ తిరుగుబాటు లేదా ఆర్మ్డ్ రెబిలియన్ అనేటటువంటి పదాన్ని చేర్చడం జరిగింది. రైట్. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏమని? 1975 సంవత్సరంలో చేసిన 38వ రాజ్యాంగ సవరణ చట్టం 1975 సంవత్సరంలో చేసిన 38వ రాజ్యాంగ సవరణ చట్టం ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని స్పష్టంగా మనకు తెలియజేసింది. ఏంటి ఆ ప్రత్యేకమైనటువంటి అంశం? 38వ రాజ్యాంగ సవరణ చట్టానికి ముందున్నటువంటి పరిస్థితి ఏంటి? మన భారతదేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించాలి అంటే, జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించాలంటే ఎన్ని కారణాలన్నా? బహిర్గత కారణాలు, ఆంతరంగిక కల్లోలాలు. ఈ రెండు కారణాల్లో ఏదో ఒక కారణాన్ని మాత్రమే బేసిక్గా తీసుకొని 352వ అధికరణం ప్రకారం భారత రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించే అవకాశం ఉంది 1975 38వ రాజ్యాంగ సవరణ చట్టానికి ముందు. మరి 1975 సంవత్సరంలో చేసినటువంటి 38వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ అంశాన్ని స్పష్టంగా మనకు వివరించడం జరిగింది అంటే, ఈ రెండు కారణాలను, అంటే బహిర్గత మరియు ఆంతరంగిక కల్లోలాలు, ఈ రెండు కారణాలను ఒకే సమయంలో బేసిక్గా తీసుకొని కూడా 352వ అధికరణం ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చును అనేటటువంటి అంశాన్ని స్పష్టంగా మనకు వివరించింది. చూడు, (1975) 38 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 38వ రాజ్యాంగ సవరణ చట్టం ఈ రెండు కారణాలను, ఏ రెండు కారణాలు? ఒకటి బహిర్గత కారణాలు, రెండు ఆంతరంగిక కల్లోలాలు. ఈ రెండు కారణాలను ఒకే సమయంలో, ఈ రెండు కారణాలను ఒకే సమయంలో బేసిక్గా తీసుకొని ఎన్ఏ అంటున్నాను, అంటే నేషనల్ ఎమర్జెన్సీ, ఎన్ఈ
నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించవచ్చును. అభ్యర్థులు మరొకసారి 75-38వ రాజ్యాంగ సవరణ చట్టానికి ముందు 352వ అధికరణం ప్రకారం భారత రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించాలంటే మనకున్నటువంటి ఈ రెండు కారణాల్లో ఏదో ఒక కారణాన్ని మాత్రమే మెయిన్గా తీసుకొని జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సి వచ్చేది. కానీ 75-38వ రాజ్యాంగ సవరణ చట్టం ఏం చెప్పింది? ఈ రెండు కారణాలను ఒకే సమయంలో బేసిక్గా తీసుకొని కూడా 352వ అధికరణం ప్రకారం భారత రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చును అని చెప్పింది. నెక్స్ట్ మూడోది 1976 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 సంవత్సరంలో చేసినటువంటి 42వ రాజ్యాంగ సవరణ చట్టం మరో ముఖ్యమైనటువంటి అంశాన్ని స్పష్టంగా మనకు తెలియజేసింది. ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని అవసరమైతే దేశవ్యాప్తంగా కానీ, కాదనుకుంటే ఏదైనా ఒక రాష్ట్రానికి కానీ, లేదు అనుకుంటే రాష్ట్రంలోని ఏదైనా ఒక కల్లోలిత ప్రాంతానికైనా జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చును అని స్పష్టం చేసింది 1976 సంవత్సరంలో చేసినటువంటి 42వ రాజ్యాంగ సవరణ చట్టం. కాబట్టి 1976 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించక ముందున్నటువంటి పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా భారత రాష్ట్రపతి 352వ అధికరణం ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లయితే అది ఇష్టమున్నా లేకపోయినా తప్పనిసరిగా భారతదేశ వ్యాప్తంగా అమలయ్యేది. ఓకేనా? కాబట్టి ఈ 1976లో చేసినటువంటి 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ అత్యవసర పరిస్థితిని దేశవ్యాప్తంగా ప్రకటించవచ్చు. కాదు అనుకుంటే దేశంలో ఏదైనా ఒక ప్రాంతానికి అంటే ఒక రాష్ట్రానికైనా ప్రకటించవచ్చు. లేదు అనుకుంటే రాష్ట్రంలోని ఏదైనా ఒక కల్లోలిత ప్రాంతానికైనా 352వ అధికరణం ప్రకారం భారత రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చును అని స్పష్టం చేసింది. ఈ నేషనల్ ఎమర్జెన్సీని జాతీయ అత్యవసర పరిస్థితిని అవసరమైతే దేశవ్యాప్తంగా ప్రకటించవచ్చు. లేదు అనుకుంటే దేశంలోని ఏ రాష్ట్రానికైనా ప్రకటించవచ్చు. దేశంలోని ఏ రాష్ట్రానికైనా అంటే ఏ ప్రాంతానికైనా అని. కాదు అనుకుంటే రాష్ట్రంలోని ఏదైనా ఒక కల్లోలిత ప్రాంతానికైనా ప్రకటించవచ్చును. అని స్పష్టం చేసింది. రైట్. ఆ తర్వాత మౌలిక రాజ్యాంగం అంటే ఏంటి? రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని ఆమోదించక ముందున్నటువంటి రాజ్యాంగాన్ని మౌలిక రాజ్యాంగం అంటాం. ఒకసారి భారత రాష్ట్రపతి 352వ అధికరణం ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లయితే దీనిని భారత పార్లమెంట్లో ఉన్నటువంటి ఉభయ సభలు 2/3 వంతు ప్రత్యేకమైనటువంటి మెజారిటీతో తప్పనిసరిగా 2 నెలల కాల పరిమితి లోపల ఆమోదించాలి అని స్పష్టం చేసింది మౌలిక రాజ్యాంగంలో అన్నాను. అంటే రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని ఆమోదించక ముందు ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మనం మౌలిక రాజ్యాంగం లేదా డ్రాఫ్టింగ్ కాన్స్టిట్యూషన్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. రైట్. అయితే 1978 సంవత్సరంలో చేసినటువంటి 44వ రాజ్యాంగ సవరణ చట్టం మరో ప్రత్యేకమైనటువంటి అంశాన్ని స్పష్టంగా మనకు తెలియజేసింది. ఏంటి? భారత రాష్ట్రపతి 352వ అధికరణం ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లయితే దీనిని భారత పార్లమెంట్లో ఉన్నటువంటి ఉభయ సభలు 2/3 వంతు ప్రత్యేకమైనటువంటి మెజారిటీతో తప్పనిసరిగా 1 నెల కాల పరిమితి లోపల తప్పనిసరిగా 30 రోజుల కాల పరిమితి లోపల తనకున్నటువంటి ఆమోదాన్ని తెలియచేయాలి. ఒక సభ ఆమోదించి మరో సభ తిరస్కరించినట్లయితే ప్రకటించినటువంటి జాతీయ అత్యవసర పరిస్థితి వెంటనే రద్దవుతుంది.
ఇలా ఒకసారి భారత పార్లమెంటు యొక్క ఆమోదం పొందిన తరువాత ఈ జాతీయ అత్యవసర పరిస్థితి ఎంతకాలం పాటు కొనసాగుతుంది అంటే కేవలం 6 నెలల కాలం పాటు మాత్రమే కొనసాగుతుంది. పరిస్థితుల్లో మార్పు రాకపోయినట్లయితే భారత పార్లమెంటు యొక్క మరొకసారి ఆమోదంతో దీన్ని మరొక 6 నెలల కాలం పాటు పొడిగించవచ్చు. ఇలా ప్రతి పొడిగింపు 6 నెలలే. కాబట్టి జాతీయ అత్యవసర పరిస్థితికి నిర్ణయిత కాల పరిమితి లేదు, అనగా ఖచ్చితంగా ఇది ఇన్ని రోజుల కాలం పాటే కొనసాగుతుంది అని చెప్పడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. ఒకసారి పార్లమెంటు యొక్క ఆమోదం పొందిన తర్వాత 6 నెలల కాలం పాటు కొనసాగుతుంది. పరిస్థితుల్లో మార్పు రాకపోయినట్లయితే పార్లమెంటు యొక్క మరొకసారి ఆమోదంతో దీన్ని మరొక 6 నెలల కాలం పాటు పొడిగించవచ్చు. ఇలా ప్రతి పొడిగింపు 6 నెలలే. 1978 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 44వ రాజ్యాంగ సవరణ చట్టం ఈ అత్యవసర పరిస్థితిని, ఈ నేషనల్ ఎమర్జెన్సీని పార్లమెంట్ 2/3 ప్రత్యేకమైనటువంటి మెజారిటీతో ముప్పై రోజుల కాల పరిమితి లోపల, అంటే 1 నెల రోజులు, 30 రోజులు తప్పనిసరిగా ఆమోదించాలి. ఓకే. అయితే ఈ 1978 సంవత్సరంలో చేసినటువంటి 44వ రాజ్యాంగ సవరణ చట్టం ఈ జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించినటువంటి అంశంపై మరో ముఖ్యమైనటువంటి అంశాన్ని కూడా మనకు చెప్పింది. ఏంటి అనంటే, ప్రధానమంత్రి కేంద్ర మంత్రిమండలి యొక్క లిఖిత పూర్వక అభ్యర్థన మేరకు లేదా క్యాబినెట్ యొక్క ప్రత్యేకమైనటువంటి అభ్యర్థన మేరకు మాత్రమే 352వ అధికరణం ప్రకారం భారత రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించాలి అని స్పష్టం చేసింది. అంటే 78కి ముందు పరిస్థితి ఎలా ఉండేది? ప్రధానమంత్రి కానీ మంత్రిమండలి ఇచ్చినటువంటి సలహా వల్ల కూడా అడ్వైజ్ వల్ల కూడా 352వ అధికరణం ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి అవకాశం ఉంది. కానీ 78 44వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ అంశాన్ని ప్రత్యేకంగా మనకు స్పష్టంగా వివరించింది? క్యాబినెట్ యొక్క లిఖిత పూర్వక అభ్యర్థన మేరకు మాత్రమే. కాబట్టి మన భారత రాజ్యాంగంలో మంత్రి మండలి అనేటటువంటి పదం ఎక్కడ వెతికినా కూడా కనిపించదు. కేవలం 1978 సంవత్సరంలో చేసిన 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా క్యాబినెట్ అనేటటువంటి పదాన్ని 352వ అధికరణకు అదనంగా చేర్చడం జరిగింది. ఇక్కడ రాస్తున్నాను. 1978 44వ రాజ్యాంగ సవరణ చట్టం క్యాబినెట్ యొక్క లిఖిత పూర్వక అభ్యర్థన మేరకు మాత్రమే ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించాలి అని స్పష్టం చేసింది. ఓకే. కాబట్టి ఒకసారి 352వ అధికరణం ప్రకారం భారత రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించాలి అంటే తప్పనిసరిగా క్యాబినెట్ యొక్క లిఖితపూర్వక అభ్యర్థన మేరకు మాత్రమే ఈ 352వ అధికరణం ప్రకారం భారత రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి అవకాశం ఉంది. ఓకే. అయితే ఇక్కడ మరో ముఖ్యమైనటువంటి అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. మౌలిక రాజ్యాంగంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ఎంతకాల పరిమితి లోపల పార్లమెంటు ఆమోదించాలని ఉంది? కేవలం 2 నెలలు. కానీ 76లో చేసినటువంటి 42వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ అంశాన్ని స్పష్టంగా మనకు తెలియజేసింది? 30 రోజుల కాల పరిమితి లోపల పార్లమెంట్లో ఉన్నటువంటి ఉభయ సభలు విడివిడిగా 2/3 ప్రత్యేకమైనటువంటి మెజారిటీతో ఈ జాతీయ అత్యవసర పరిస్థితికి తప్పనిసరిగా తన ఆమోదాన్ని తెలియచేయాలి. రైట్. నెక్స్ట్,
ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించినటువంటి సందర్భాల్లో దాని ప్రభావాలు జాతీయ అత్యవసర పరిస్థితి ప్రభావాలు. ఫస్ట్ వన్ ఇక్కడ రాస్తున్నాను. కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వహణ అధికారం విస్తృతమవుతుంది. విస్తృతమవుతుంది. కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వహణాధికారం విస్తృతమవటం అంటే ఏంటి? ఎప్పుడైతే 352వ అధికరణం ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం జరుగుతుందో మన భారతదేశానికి సంబంధించినటువంటి అన్ని రకాల అంశాలపై చట్టాలను రూపొందించేటటువంటి అధికారం కేవలం భారత పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వహణాధికారం విస్తృతమవుతుంది. రెండోది, రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు కావు, కానీ రాష్ట్ర జాబితాకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా పార్లమెంటు మాత్రమే చట్టాలను రూపొందిస్తుంది. 2, రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు కావు, కానీ రాష్ట్ర జాబితాకు సంబంధించిన అంశాలపై కూడా పార్లమెంటు మాత్రమే చట్టాలను రూపొందిస్తుంది. ఇలా జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించినటువంటి సందర్భాలలో రాష్ట్ర జాబితాపై భారత పార్లమెంటు రూపొందించినటువంటి చట్టాలు ఎంతకాలం వరకు అమల్లో ఉంటాయంటే ఈ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నంత వరకు మాత్రమే కాకుండా అత్యవసర పరిస్థితి రద్దయిన తర్వాత మరొక 6 నెలల కాలం పాటు ఈ చట్టాలు అమల్లో ఉండి ఆ తర్వాత మాత్రమే రాష్ట్ర జాబితాపై పార్లమెంటు రూపొందించినటువంటి చట్టాలు కనుమరుగవుతాయి, చట్టాలు రద్దవుతాయి. రైట్. తర్వాత పాయింట్, లోక్సభ రాష్ట్ర విధానసభలపై ప్రభావం. లోక్సభ రాష్ట్ర విధానసభలపై ప్రభావం. వాస్తవంగా లోక్సభ కాల పరిమితి ఎంత? 5 సంవత్సరాలు. లోక్సభ కాలపరిమితి 5 సంవత్సరాలు. అలానే రాష్ట్ర విధానసభల యొక్క కాలపరిమితి కూడా 5 సంవత్సరాలే. ఎప్పుడైతే 352వ అధికరణం ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం జరుగుతుందో లోక్సభ మరియు రాష్ట్ర విధానసభల యొక్క కాలపరిమితిని గరిష్టంగా 1 సంవత్సర కాలం వరకు పొడిగించవచ్చు. ఇలా ఎన్నిసార్లు అయినా పొడిగించవచ్చు. ఓకేనా? ఎప్పుడైతే 352వ అధికరణం ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం జరుగుతుందో లోక్సభ రాష్ట్ర విధానసభల కాలపరిమితిపై కూడా దాని ఎఫెక్ట్ పడుతుంది. ఫలితంగా లోక్సభ రాష్ట్ర విధానసభల యొక్క కాలపరిమితిని గరిష్టంగా 1 సంవత్సర కాలం వరకు పొడిగించవచ్చు. ఇలా ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లైనా ఎన్ని పర్యాయాలైనా పొడిగించడానికి అవకాశం ఉంది. ఓకే, ఇక్కడ ఈ సమయంలో ఎల్ఎస్ అంటే లోక్సభ, ఎల్ఏ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ రాష్ట్ర విధానసభల యొక్క పదవీ కాలాన్ని గరిష్టంగా 1 సంవత్సర కాలం వరకు పొడిగించవచ్చు.
గరిష్టంగా 1 సంవత్సర కాలం పొడిగించవచ్చు. ఎన్నిసార్లైనా పొడిగించవచ్చు. ఎన్నిసార్లైనా పొడిగించవచ్చు. కాబట్టి మన భారతదేశంలో ప్రస్తుత లోక్సభ ఎన్నో లోక్సభ? 17వ లోక్సభ. ఓకే, ప్రస్తుత లోక్సభ ఎన్నో లోక్సభ? 17వ లోక్సభ. కాబట్టి ఉన్నటువంటి 17 లోక్సభల్లో సుదీర్ఘ కాలం పాటు పనిచేసినటువంటి లోక్సభ ఏది అన్నట్లయితే 5వ లోక్సభ. ఎందుకు? అప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆంతరంగిక అత్యవసర పరిస్థితిని ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ లోక్సభ కాల పరిమితిని గరిష్టంగా 1 సంవత్సర కాలం వరకు పొడిగించడం జరిగింది. కాబట్టి సుదీర్ఘ కాలం పాటు పనిచేసినటువంటి లోక్సభ. సుదీర్ఘ కాలం పనిచేసిన ఎల్ఎస్ లోక్సభ 5వ లోక్సభ. ఏంటమ్మా? 5వ లోక్సభ. ఓకే, వాస్తవంగా ఈ 5వ లోక్సభ కాల పరిమితి 1976 మార్చి 18వ తారీఖుతో ముగిసిపోతుంది 5వ లోక్సభ కాల పరిమితిని. ఎప్పుడైతే 352వ అధికరణం ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం జరిగిందో దీని కాల పరిమితిని 1977 మార్చి 18వ తారీఖు వరకు పొడిగించడం జరిగింది. అయితే 1977 జనవరి 18వ తారీఖునే ఈ అత్యవసర పరిస్థితిని రద్దు చేయడం జరిగింది. కాబట్టి 5వ లోక్సభ గరిష్టంగా ఎన్ని సంవత్సరాల కాలం పాటు పనిచేయడం జరిగింది అంటే 5 సంవత్సరాల 10 నెలలు 5 సంవత్సరాల 10 నెలల కాలం పాటు పనిచేయడం జరిగింది. కాబట్టి మన భారతదేశంలో సుదీర్ఘ కాలం పాటు పనిచేసినటువంటి లోక్సభ ఏది అన్నట్లయితే 5వ లోక్సభ అంటాం. ఓకేనా? అలానే రాష్ట్ర విధానసభల యొక్క కాల పరిమితి కూడా పొడిగించడం జరిగింది అన్నాం. కాబట్టి ఇదే సమయంలో భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ రాష్ట్ర విధానసభల యొక్క కాల పరిమితిని కూడా పొడిగించడం జరిగింది అంటే 1 ఆంధ్రప్రదేశ్, 2 కేరళ. 1 ఆంధ్రప్రదేశ్, 2 కేరళ. ఓకే, ఇది. నెక్స్ట్, ప్రాథమిక హక్కుల రద్దు. ఎప్పుడైతే 352వ అధికరణం ప్రకారం భారత రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం జరుగుతుందో అంటే ఎన్ని రకాల కారణాల వల్ల జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చని చెప్పాను నేను? 2 రకాల కారణాలు. 1 బహిర్గత కారణాలు, 2 ఆంతరంగిక కల్లోలాలు. ఎప్పుడైతే 352వ అధికరణం ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం జరుగుతుందో 358వ అధికరణం ప్రకారం 358వ అధికరణం ప్రకారం 358వ అధికరణం ప్రకారం 19వ అధికరణంలో పేర్కొన్నటువంటి 6 రకాల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు వాటంతట అవే రద్దవుతాయి. అది కూడా గమనించాలి మీరు. బహిర్గత కారణాన్ని మాత్రమే బేసిక్గా తీసుకొని 352వ అధికరణం ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లయితే 358వ అధికరణం ప్రకారం 19వ అధికరణంలో పేర్కొన్నటువంటి 6 రకాల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు వెంటనే రద్దవుతాయి. ఓకే, ఇక్కడ రాస్తాను. ప్రాథమిక హక్కులు రద్దు. ఇక్కడ 358వ అధికరణం ప్రకారం 19వ అధికరణంలో పేర్కొన్న 6 రకాల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు వాటంతట అవే రద్దవుతాయి. మరి ఇప్పుడు 359వ అధికరణం ప్రకారం మిగిలినటువంటి ప్రాథమిక హక్కులు వాటంతటవే రద్దు కావు. భారత రాష్ట్రపతి ప్రత్యేకమైనటువంటి ఆదేశం ద్వారా మిగిలినటువంటి ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా కొంతకాలం పాటు రద్దు చేయడం జరుగుతుంది. 359 ప్రకారం
రాష్ట్రపతి యొక్క ప్రత్యేకమైన ఆదేశం ద్వారా రాష్ట్రపతి యొక్క ప్రత్యేకమైన ఆదేశం ద్వారా మిగిలిన ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేయడం జరుగుతుంది. మరి జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో కూడా రద్దు కానటువంటి ఆర్టికల్స్ రెండు ఉన్నాయి. ఒకటి 20, 2 21. ఈ సందర్భంలో కూడా రద్దు కానటువంటి ఆర్టికల్స్ రద్దు కానటువంటి అధికరణలు 1, 20, 2, 21. 20 జీవించకు, 21 ఆంతరంగిక స్వేచ్ఛ. ఈ 2 రకాల ఆర్టికల్స్ జాతీయ అత్యవసర పరిస్థితుల కాలంలో కూడా ఎలాంటి సందర్భాల్లో రద్దు కావడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. ఇది ప్రాథమిక హక్కులపై ప్రభావం. రైట్, ప్రాథమిక హక్కులపై ప్రభావం. రైట్. అయితే ఇప్పటి వరకు భారతదేశ వ్యాప్తంగా 352వ అధికరణాన్ని వినియోగించుకొని భారత రాష్ట్రపతి ఎన్నిసార్లు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం జరిగింది అంటే 3 సార్లు. ఇప్పటి వరకు ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని భారతదేశ వ్యాప్తంగా ఎన్నిసార్లు ప్రకటించడం జరిగింది? కేవలం 3 సార్లు మాత్రమే ప్రకటించడం జరిగింది. ఇక్కడ రాస్తున్నాను, 3 సార్లు ప్రకటించడం జరిగింది. ఇక్కడ స్టార్ సింబల్ వేశాను. 2 సార్లు బహిర్గత కారణాలు, ఒకసారి ఆంతరంగిక కల్లోలాలు. కాబట్టి ఇప్పటి వరకు 352వ అధికరణాన్ని వినియోగించుకొని భారత రాష్ట్రపతి ఎన్నిసార్లు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం జరిగింది అంటే 3 సార్లు. మొదటిసారి ఫస్ట్ వన్ 1962. ఎందుకు? చైనా దురాక్రమణ. 1962 సంవత్సరంలో చైనా మన భారతదేశంపై దండయాత్ర చేసింది. ఎందుకు? మన భారతదేశంలో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ అనేటటువంటి ప్రాంతం మా దేశానికి సంబంధించినటువంటి భూభాగం, దీన్ని మేము ఎలాగైనా స్వాధీనం చేసుకుంటామనేటటువంటి ఉద్దేశంతో 1962 సంవత్సరంలో చైనా మన భారతదేశంపై దండయాత్ర చేయడం లేదా యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది. ఫలితంగా మన భారతదేశంలో మొదటిసారిగా 1962 సంవత్సరంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించాం. అయితే ఈ సందర్భంలో ఎప్పటి నుంచి? 1962 అక్టోబర్ 26 నుండి 1968 జనవరి 10వ తారీఖు వరకు కొనసాగింది మన భారతదేశంలో మొదటిసారిగా ప్రకటించినటువంటి జాతీయ అత్యవసర పరిస్థితి. ఇంతకుముందే చెప్పుకున్నాం, జాతీయ అత్యవసర పరిస్థితికి నిర్ణీత కాల పరిమితి లేదు అని. ఒకసారి భారత పార్లమెంటు యొక్క ఆమోదం పొందిన తర్వాత దీన్ని 6 నెలల కాలం పాటు కొనసాగించవచ్చు. పరిస్థితుల్లో మార్పు రాకపోతే పార్లమెంటు యొక్క మరొకసారి ఆమోదంతో దీన్ని మరొక 6 నెలల కాలం పాటు పొడిగించవచ్చు. ఇలా ప్రతి పొడిగింపు 6 నెలలే అని చెప్పుకున్నాం. రైట్. కాబట్టి 1962 అక్టోబర్ 26 నుండి 1968 జనవరి 10వ తారీఖు వరకు కొనసాగింది మన భారతదేశంలో మొదటిసారిగా ప్రకటించినటువంటి జాతీయ అత్యవసర పరిస్థితి. అయితే ఈ అత్యవసర పరిస్థితిని ప్రకటించే సమయానికి మన భారతదేశ రాష్ట్రపతి ఎవరు అంటే, అప్పటి రాష్ట్రపతి ఇక్కడ రాస్తున్నాను,
సర్వేపల్లి రాధాకృష్ణన్, అప్పటి పిఎం జవహర్లాల్ నెహ్రూ, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఇంటూ పెట్టానమ్మా. 1965 పాకిస్తాన్ దురాక్రమణ. అంటే పాకిస్తాన్ మన భారతదేశంపై 1965 సంవత్సరంలో మొదటిసారిగా యుద్ధాన్ని ప్రకటించింది, రైట్. కాబట్టి ప్రత్యేకంగా జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించే అవకాశం లేకపోయింది. ఎందుకు? 1962లో ప్రకటించినటువంటి జాతీయ అత్యవసర పరిస్థితి 1968 సంవత్సరం వరకు కొనసాగింది. కాబట్టి పాకిస్తాన్ మన భారతదేశంపై యుద్ధాన్ని ప్రకటించినప్పటికీ కూడా ప్రత్యేకంగా జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించే అవకాశం లేకపోయింది. ప్రత్యేకంగా ప్రకటించే అవకాశం లేకపోయింది. ఇంకా రెండో సందర్భం, ఇక్కడ 2 అని వేస్తున్నాను. 1971. ఎందుకు? బంగ్లాదేశ్ విమోచన సందర్భంగా. బంగ్లాదేశ్ విమోచన సందర్భంగా అన్నాను. అంటే పాకిస్తాన్లో 2 పాకిస్తాన్లు ఉన్నాయి. ఒకటి తూర్పు పాకిస్తాన్, 2 పశ్చిమ పాకిస్తాన్. పశ్చిమ పాకిస్తాన్ నుంచి విడిపోయినటువంటి తూర్పు పాకిస్తాన్నే ఈరోజు మనం బంగ్లాదేశ్ అనేటటువంటి పేరుతో పిలుస్తున్నాం. అయితే మా దేశానికి సంబంధించినటువంటి ఆంతరంగిక వ్యవహారాల్లో భారత్ ఎందుకు జోక్యం చేసుకుంది? మా సమైక్యతకు ఎందుకు విచ్ఛిన్నం తీసుకొని వచ్చింది? మాలో ఎందుకు ఇలా యుద్ధాన్ని ప్రకటించే విధంగా చేసింది అనేటటువంటి ఉద్దేశంతో ఇదే పాకిస్తాన్ మళ్ళా మన భారతదేశంపై 1971 సంవత్సరంలో యుద్ధాన్ని ప్రకటించింది. ఫలితంగా భారత రాష్ట్రపతి 352వ అధికరణం ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం జరిగింది. ఓకేనా? అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1971 డిసెంబర్ 3 నుండి 1977 మార్చి 21 వరకు కొనసాగింది రెండోసారి ప్రకటించినటువంటి జాతీయ అత్యవసర పరిస్థితి కాలం. ఓకే. అయితే అప్పటి రాష్ట్రపతి వివి గిరి, అప్పటి పిఎం ఇందిరాగాంధీ. మరి బంగ్లాదేశ్ ఎప్పుడు అవతరించింది? 1977 డిసెంబర్ 1వ తారీఖున బంగ్లాదేశ్గా అవతరించడం జరిగింది. ఓకేనే. ఎప్పటి నుంచి ప్రకటించాం? 71 డిసెంబర్ 3 నుండి 77 మార్చి 21 వరకు కొనసాగించడం జరిగింది. ఈ 2 కారణాలను మనం బహిర్గత కారణాలు. ఇప్పటి వరకు భారతదేశ వ్యాప్తంగా ఎన్నిసార్లు జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం జరిగింది అంటే 3 సార్లు అన్నాం. 2 బహిర్గత కారణాలు, 1 ఆంతరంగిక కల్లోలాలు. లాస్ట్ 1975 ఆంతరంగిక అత్యవసర పరిస్థితి. ఓకేనా? ఎప్పటి నుంచి? 1975 జూన్ 25 నుండి 1977 మార్చి 21 వరకు కొనసాగింది. సార్ ఇదే డేటు పైన కూడా రాశారు కదా అని చెప్పి డౌట్ రావచ్చు. ఈ 2 కారణాలు, ఒకటే కారణం బహిర్గత కారణం, మూడోసారి ప్రకటించినటువంటి ఆంతరంగిక అత్యవసర పరిస్థితి ఏ కారణం వల్ల ప్రకటించడం జరిగింది? ఆంతరంగిక కల్లోలాల వల్ల.
కాబట్టి ఈ రెండు కారణాలను ఒకే సమయంలో బేసిక్గా తీసుకొని కూడా 352వ అధికరణం ప్రకారం భారత రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చును అని స్పష్టం చేయడం జరిగిందని ఫస్ట్ ఇక్కడ రాయటం జరిగింది. రైట్, ఓకేనా? అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అప్పటి పిఎం ఇందిరాగాంధీ ఎందుకు 1975 సంవత్సరంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆంతరంగిక అత్యవసర పరిస్థితిని ప్రకటించవలసినటువంటి అవసరం వచ్చింది అంటే ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటును పూర్తిగా స్తంభింపజేశాయి. అసలు ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటును ఎందుకు స్తంభింపజేశాయి? 1971 సంవత్సరంలో జరిగినటువంటి సాధారణమైనటువంటి ఎన్నికల్లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయబరేలీ నియోజకవర్గం నుండి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికలో అనేక రకాలుగా అక్రమాలు అవినీతి జరిగింది అనేటటువంటి ఉద్దేశంతో ఇతని మీద పోటీ చేసినటువంటి రావు అనేటటువంటి అభ్యర్థి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు అయినటువంటి అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ అలహాబాద్ హైకోర్టు 1974 సంవత్సరంలో ప్రత్యేకమైనటువంటి తీర్పునిచ్చింది. ఏంటి ఆ ప్రత్యేకమైనటువంటి తీర్పు? 1971 సంవత్సరంలో ఇందిరాగాంధీ గారు గెలిచినటువంటి రాయబరేలీ నియోజకవర్గం నుండి జరిగినటువంటి ఎన్నిక చెల్లదు అని. మరి చెల్లదు అంటే ఇదే అభ్యర్థి ప్రధానమంత్రి పదవిలో కూర్చోవడానికి, ప్రధానమంత్రి పదవిని అనుభవించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. మరి సభ్యత్వం లేనటువంటి అభ్యర్థి ఇలాంటి ప్రధానమంత్రి పదవిలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనేటటువంటి ఉద్దేశంతో శ్రీమతి ఇందిరాగాంధీ గారిని స్తంభింప చేయాలి, కాంగ్రెస్ పార్టీని బాగా ఇరుకుని పెట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రతిపక్ష రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసి పార్లమెంటును బాగా స్తంభింప చేయడం జరిగింది. ఈ సందర్భంలోనే శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1975 సంవత్సరంలో ఆంతరంగిక అత్యవసర పరిస్థితిని ప్రకటించడం జరిగింది. రైట్, అయితే ఇందిరాగాంధీ గారు పదవిలో ఉన్నటువంటి సందర్భంలో ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని రూపొందించింది. దాన్ని మనం మీసా చట్టం అంటాం. MISA మీసా చట్టం, మెయింటెనెన్స్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. దీన్నే తెలుగులో అంతర్గత భద్రతా చట్టం. ఎలాంటి కారణం లేకుండా అకారణంగా అనుమానం వచ్చినటువంటి వ్యక్తులను ఎంతకాలం పాటైనా జైల్లో నిర్బంధించడానికి ఉద్దేశించి రూపొందించబడినటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టమే మీసా చట్టం. ఎప్పుడైతే పార్లమెంటును ప్రతిపక్ష నాయకులు స్తంభింప చేయడం జరుగుతుందో ఆటోమేటిక్గా ఈ మీసా చట్టాన్ని వినియోగించుకొని ఎదురు తిరిగినటువంటి ప్రతిపక్ష పార్టీ రాజకీయ నాయకులు మొత్తాన్ని కూడా జైల్లో నిర్బంధించడం జరిగింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ అత్యవసర పరిస్థితి కొనసాగుతూ ఉన్నటువంటి సందర్భాల్లో. అయితే అభ్యర్థులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి మరో ముఖ్యమైనటువంటి అంశం, శ్రీమతి ఇందిరాగాంధీ గారికి ఆంతరంగిక అత్యవసర పరిస్థితిని ప్రకటించమని సలహా ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధార్థ్ శంకర్ రే. ఎవరు? సిద్ధార్థ్ శంకర్ రే ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ సలహా మేరకు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆంతరంగిక అత్యవసర పరిస్థితిని ప్రకటించడం జరిగింది. అయితే ప్రతిపక్ష పార్టీ నాయకులు మొత్తాన్ని మీసా చట్టాన్ని వినియోగించి ఎప్పటికప్పుడు జైల్లో నిర్బంధించడం జరిగిందో ఆటోమేటిక్గా భారతదేశ వ్యాప్తంగా సాధారణ ప్రజానికం కూడా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం కూడా జరిగింది. ఇదే సందర్భంలో హైకోర్టు ఇచ్చినటువంటి వ్యాఖ్యలనే నేను పట్టించుకోలేదు. నాకు ఎదురుగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకులను మీసా చట్టాన్ని వినియోగించుకొని జైల్లో పెట్టాను. మరి సాధారణ ప్రజానికానికి మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అనేటటువంటి ఉద్దేశంతో ఇలా ధర్నా చేస్తున్నటువంటి వ్యక్తుల మొత్తాన్ని, గుంపులుగా ఉన్నటువంటి ప్రజానికం మొత్తాన్ని బలవంతంగా దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించడం మొదలుపెట్టింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అంటే 7 సంవత్సరాలు బాలుడు మొదలుకొని 70 సంవత్సరాల ముదుసలి వరకు ఎవరైనా సరే బహిరంగ ప్రదేశాల్లో గుంపులుగా కనపడినట్లయితే వయసుతో సంబంధం లేకుండా, తారతమ్యం లేకుండా కనపడే వాళ్ళని కనపడినట్లుగా తీసుకెళ్ళి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించడం మొదలుపెట్టింది. కాబట్టి ఆ తర్వాత జరిగినటువంటి మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. మరలా జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జనతా పార్టీ ప్రధానమంత్రిగా మొరార్జీ దేశాయ్ పదవీ ప్రమాణ స్వీకారాన్ని చేశారు. ఎప్పుడైతే జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందో 1975 సంవత్సరంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి ఆంతరంగిక అత్యవసర పరిస్థితుల వల్ల భారతదేశ ప్రజానీకం ఎదుర్కొన్నటువంటి కష్ట నష్టాలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని తెలుసుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసింది. దాన్నే మనం JCA
షా కమిటీ అంటాం. జయంతిలాల్ చోటాలాల్ షా కమిటీ. ఈ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకులు కూడా భారతదేశాన్ని ఇంత హీనంగా పాలించలేదు. కాబట్టి ఇందిరాగాంధీ పాలనలో 75లో ప్రకటించినటువంటి ఆంతరంగిక అత్యవసర పరిస్థితుల వల్ల భారతదేశ ప్రజానీకం అనేక రకాలుగా కష్ట నష్టాలను ఎదుర్కోవడం జరిగింది అనేటటువంటి ఉద్దేశంతో ఈ కమిటీ తనకు సంబంధించినటువంటి రిపోర్టును జనతా పార్టీకి అందించింది. అయితే దురదృష్టవశాత్తు ఆ తర్వాత జరిగినటువంటి మధ్యంతర ఎన్నికల్లో, అంటే 1980వ సంవత్సరంలో జరిగినటువంటి మధ్యంతర ఎన్నికల్లో జనతా పార్టీ ఘోరంగా ఓడిపోయింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు పదవీ ప్రమాణ స్వీకారం కూడా చేశారు. మరి ఈ షా కమిటీ రిపోర్టు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకు, ఇందిరాగాంధీ పద్ధతులకు కొంచెం వ్యతిరేకంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రిపోర్టును ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని పూర్తిగా తగలబెట్టడం జరిగింది. ఇప్పటికీ ఈ షా కమిటీ రిపోర్టు ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక్క చోట లభ్యమవుతుంది. అది ఆస్ట్రేలియాలోని జాతీయ లైబ్రరీలో మాత్రమే ఈ షా కమిటీ రిపోర్టు లభ్యమవుతుంది. భారత రాజ్యాంగ ఆధారాల్లో భాగంగా మనం ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి స్వీకరించినటువంటి అంశాల గురించి చర్చించుకుందాం. ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి మన భారత రాజ్యాంగ నిర్మాతలు స్వీకరించిన ముఖ్యమైనటువంటి అంశాలు. ఆస్ట్రేలియా రాజ్యాంగం ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి మన భారత రాజ్యాంగ నిర్మాతలు స్వీకరించిన ముఖ్యమైనటువంటి అంశాలు. ఫస్ట్ వన్, ఉమ్మడి జాబితా. సెకండ్ వన్, ఉభయ సభల సంయుక్త సమావేశం. ఉభయ సభల సంయుక్త సమావేశం 108వ అధికరణం. థర్డ్ వన్, అంతర్రాష్ట్రీయ వర్తక వాణిజ్యాలు. ఈ మూడు అంశాలను ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి మన భారత రాజ్యాంగ నిర్మాతలు స్వీకరించడం జరిగింది. ఫస్ట్ వన్, ఉమ్మడి జాబితా, ఉభయ సభల సంయుక్త సమావేశం, అలానే అంతర్రాష్ట్రీయ వర్తక వాణిజ్యాలు అనేటటువంటి అంశాన్ని మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. ఫస్ట్ వన్ ఇక్కడ రాస్తున్నాను, ఉమ్మడి జాబితా. వాస్తవంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి పరిపాలనాపరమైనటువంటి అంశాలను 3 జాబితాల్లో వర్గీకరించడం జరిగింది. ఒకదాన్ని కేంద్ర జాబితా అంటాం, రెండో దాన్ని రాష్ట్ర జాబితా అంటారు, మూడో దాన్ని ఉమ్మడి జాబితా అంటారు. ఈ ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి మొత్తం అంశాలు 52 అంశాలు ఉన్నాయి. కాబట్టి ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశాలపై చట్టాలను రూపొందించేటటువంటి అధికారం 2 రకాల ప్రభుత్వాలకు కలదు. నోట్, ఈ జాబితాలోని అంశాలపై చట్టాలను రూపొందించే అధికారం ఈ జాబితాలోని అంశాలపై చట్టాలను రూపొందించే అధికారం రెండు రకాల ప్రభుత్వాలకు కలదు.
ఈ ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశాలపై చట్టాలను రూపొందించేటటువంటి అధికారం రెండు రకాల ప్రభుత్వాలకు కలదు. అయితే ఉన్నటువంటి 52 అంశాల్లో ఏదో ఒకే అంశం మీద పోటీపడి రెండు రకాల ప్రభుత్వాలు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి చట్టాన్ని రూపొందించినట్లయితే కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి చట్టం చెల్లుబాటు అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించినటువంటి చట్టాలు పూర్తిగా రద్దవుతాయి. రైట్. నెక్స్ట్, ఉభయ సభల సంయుక్త సమావేశం. ఉభయ సభల సంయుక్త సమావేశం నూట 8వ అధికరణం. ఏంటి ఈ ఉభయ సభల సంయుక్త సమావేశం అన్నట్లయితే, సాధారణ బిల్లులను పార్లమెంట్లో ఉన్నటువంటి రెండు సభల్లో ముందుగా ఏ సభలోనైనా ప్రవేశపెట్టచ్చు. సాధారణ బిల్లులను పార్లమెంట్లో ఉన్నటువంటి రెండు సభలు అనగా లోక్సభ మరియు రాజ్యసభల్లో ముందుగా ఏ సభలోనైనా ప్రవేశపెట్టచ్చు. ఓకే, మరి వేటిని సాధారణ బిల్లులు అంటారు? అధికారంలో కొనసాగుతూ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు దేశాన్ని లేదా రాష్ట్రాన్ని ఏ విధంగా పాలించాలి అనేటటువంటి ఉద్దేశంతో సభలో ప్రవేశపెట్టే ప్రత్యేకమైనటువంటి బిల్లులను సాధారణ బిల్లులు అంటారు. ఉభయ సభల్లో ముందుగా ఏ సభలోనైనా ప్రవేశపెట్టడానికి అవకాశం ఉన్నటువంటి బిల్లులను సాధారణ బిల్లులు అంటారు. రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి అవసరం లేనటువంటి బిల్లులను సాధారణ బిల్లులు అంటారు. ఓకే, ఈ సాధారణ బిల్లులను గురించి తెలుసుకునేటటువంటి సందర్భంలో ఫస్ట్ ఒకదాన్ని పబ్లిక్ బిల్లులు, రెండో దాన్ని ప్రైవేట్ బిల్లులు అంటాం. ఇక్కడ రాస్తాను జస్ట్. పబ్లిక్ బిల్లులు, రెండో దాన్ని ప్రైవేట్ బిల్లులు. పబ్లిక్ బిల్లులు అనగా మంత్రిమండలి సభ్యులు సభలో ప్రవేశపెట్టినటువంటి ప్రత్యేకమైనటువంటి బిల్లులను పబ్లిక్ బిల్లులు అంటారు. ఈ తరహా బిల్లులను సభలో ప్రవేశపెట్టాలంటే తప్పనిసరిగా 7 రోజుల ముందుగానే స్పీకర్ యొక్క ముందస్తు అనుమతి తీసుకోవాలి. స్పీకర్ అనుమతి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. స్పీకర్ చర్యను, స్పీకర్ నిర్ణయాన్ని మనం ఏ న్యాయస్థానంలో కూడా క్వశ్చన్ చేయడానికి, ప్రశ్నించడానికి అవకాశం లేదు. సాధారణంగా ఈ పబ్లిక్ బిల్లులకు సభ యొక్క ఆమోదం లభించి తీరుతుంది. ఒకవేళ అనుకోని అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పబ్లిక్ బిల్లులకు సభ యొక్క ఆమోదం లభించకపోయినట్లయితే అధికార పార్టీ వెంటనే తన పదవులను కోల్పోతుంది. రెండోది ప్రైవేటు బిల్లులు. మంత్రులు కానటువంటి వారు అనగా ప్రతిపక్ష పార్టీ సభ్యులు సభలో ప్రవేశపెట్టే ప్రత్యేకమైనటువంటి బిల్లులను ప్రైవేటు బిల్లులు అంటారు. ఈ రెండో తరహా బిల్లులను సభలో ప్రవేశపెట్టాలి అంటే తప్పనిసరిగా 30 రోజుల ముందుగానే స్పీకర్ యొక్క ముందస్తు అనుమతి తీసుకోవాలి. స్పీకర్ ముందస్తు అనుమతిని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. స్పీకర్ చర్యను, స్పీకర్ నిర్ణయాన్ని మనం ఏ న్యాయస్థానంలో కూడా ప్రశ్నించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అయితే సాధారణంగా ఈ ప్రైవేట్ బిల్లులకు సభ యొక్క ఆమోదం లభించవచ్చు, లభించకపోవచ్చు. ఓకే, ఒకవేళ ఈ ప్రైవేట్ బిల్లులకు సభ యొక్క ఆమోదం లభించినట్లయితే వెంటనే అధికార పార్టీ తన పదవులను కోల్పోతుంది. కానీ ఇక్కడ అభ్యర్థులు గుర్తించవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశం, ప్రభుత్వం యొక్క సహకారంతో అంటే ప్రస్తుతం అధికారంలో కొనసాగుతూ ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క సహకారంతో ప్రైవేటు బిల్లులకు సభ యొక్క ఆమోదం లభించినట్లయితే అధికార పార్టీ పదవులకు వచ్చినటువంటి ఇబ్బంది అంటూ ఏది ఉండదు. ఓకే, ఇప్పుడు మనం సాధారణ బిల్లులు అంటున్నాం. ఈ సాధారణ బిల్లులను పార్లమెంట్లో ఉన్నటువంటి రెండు సభల్లో ముందుగా ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఒక సభ ఆమోదించినటువంటి సాధారణ బిల్లును జనరల్గా రెండో సభ యొక్క ఆమోదానికి పంపించడం జరుగుతుంది. ఈ రెండో సభ తనకు సంబంధించినటువంటి అభిప్రాయాన్ని సాధారణ బిల్లుల విషయంలో 6 నెలల కాలపరిమితి లోపల తప్పనిసరిగా తెలియచేయాలి. ఒకవేళ 6 నెలల కాలపరిమితి లోపల రెండో సభ సాధారణ బిల్లుల విషయంలో తన అభిప్రాయాన్ని చెప్పకపోయినట్లయితే ఉభయ సభల మధ్య సాధారణ బిల్లుల విషయంలో అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. బిల్లు విషయంలో రెండు సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది, బిల్లు డెడ్లాక్ అయింది అనేటటువంటి ఉద్దేశంతో ఈ రెండు సభల మధ్య వచ్చినటువంటి వివాదాన్ని సాధ్యమైనంత వరకు సద్దుమణచాలి లేదా సాధ్యమైనంత వరకు తగ్గించాలి, బిల్లుకున్నటువంటి ఫలితాన్ని రాబట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో
భారత రాష్ట్రపతి 108వ అధికరణం ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ ఉభయ సభల సంయుక్త సమావేశంలో కూడా ఈ సాధారణ బిల్లుకు సంబంధించినటువంటి అంశంపై ఆ రోజు ఈ సంయుక్త సమావేశానికి హాజరైనటువంటి సభ్యులు రెండు సమభాగాలుగా విడిపోయినటువంటి సందర్భాల్లో స్పీకర్ తనకున్నటువంటి ఓటు హక్కును వినియోగించుకుంటాడు. దీన్ని మనం నిర్ణయాత్మక ఓటు లేదా కాస్టింగ్ ఓటు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఓకే, చూడండి, ఫస్ట్ ఇక్కడ రాస్తున్నాను. సాధారణ బిల్లుల విషయంలో రెండు సభల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడినట్లయితే రాష్ట్రపతి ఈ సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు 108వ అధికరణం ప్రకారం. ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. అయితే ఈ సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేటటువంటి వ్యక్తి మాత్రం లోక్సభ స్పీకర్. ఈ సమావేశానికి అధ్యక్షత వహించే వ్యక్తి ఎల్ఎస్ అంటే లోక్సభ స్పీకర్. ఈ సంయుక్త సమావేశంలో కూడా సాధారణ బిల్లు విషయంలో ఆ రోజు సమావేశానికి హాజరైనటువంటి సభ్యులు రెండు సమభాగాలుగా విడిపోయినటువంటి సందర్భాలలో మాత్రమే స్పీకర్ తన ఓటు హక్కును వినియోగించుకుంటాడు. సంయుక్త సమావేశంలో కూడా బిల్లు ఫలితం తేలనట్లయితే ఫలితాన్ని రాబట్టడానికి స్పీకర్ ఓటు హక్కుని వినియోగించుకుంటాడు. స్పీకర్ ఓటు హక్కుని వినియోగించుకుంటాడు. ఒకవేళ ఈ సంయుక్త సమావేశానికి స్పీకర్ అందుబాటులో లేకపోతే డిప్యూటీ స్పీకర్ సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు. ఒకవేళ డిప్యూటీ స్పీకర్ కూడా ఈ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అందుబాటులో లేకపోయినటువంటి సందర్భాల్లో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఈ సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించడం జరుగుతుంది. కాబట్టి కాస్టింగ్ ఓటు హక్కును లేదా నిర్ణయాత్మక ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి అధికారం సంయుక్త సమావేశంలో ఎంతమంది ప్రముఖులకు కలదు అంటే ముగ్గురికి. 1 లోక్సభ స్పీకర్, 2 లోక్సభ డిప్యూటీ స్పీకర్, 3 రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. ఓకే, అయితే ఇప్పటి వరకు అంటే 1952 నుండి దానికి సంబంధించినటువంటి సమాచారమే ఇక్కడ రాస్తున్నాను. ఇప్పటి వరకు అనగా 1952 నుండి
2022 వరకు కేవలం 3 బిల్లులు మాత్రమే సంయుక్త సమావేశంలో సభ యొక్క ఆమోదం పొందడం జరిగింది. కేవలం 3 బిల్లులు మాత్రమే సంయుక్త సమావేశంలో ఆమోదం పొందడం జరిగింది. సాధారణ బిల్లుల విషయంలో రెండు సభల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడినటువంటి సందర్భాలలో 108వ అధికరణం ప్రకారం భారత రాష్ట్రపతి సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసేది రాష్ట్రపతి. ఈ సమావేశానికి అధ్యక్షత వహించే వ్యక్తి మాత్రం లోక్సభ స్పీకర్. 1952 నుండి ఇప్పటి వరకు కేవలం 3 బిల్లులు మాత్రమే సంయుక్త సమావేశంలో పార్లమెంట్ యొక్క ఆమోదం పొందడం జరిగింది. ఫస్ట్ వన్ ఇక్కడ రాస్తున్నాను, వరకట్న నిషేధ బిల్లు. వరకట్న నిషేధ బిల్లును ఎప్పుడు 1959 సంవత్సరం. ఎందుకు ఈ సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందంటే రాజ్యసభ ప్రతిపాదనను లోక్సభ తిరస్కరించడం వల్ల. ఆర్ఎస్ అంటే రాజ్యసభ. రాజ్యసభ ప్రతిపాదనను ఎల్ఎస్ అంటే లోక్సభ. లోక్సభ తిరస్కరించడం వల్ల మరి మన భారతదేశంలో మొదటిసారిగా ఏ బిల్లు విషయంలో సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందంటే వరకట్న నిషేధ బిల్లు. ఎప్పుడు 1959. అయితే ఈ బిల్లు విషయంలో సంయుక్త సమావేశాన్ని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అంటే 1961 మే 6. 1961 మే 6వ తారీఖున మొదటిసారిగా సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇంకా రెండవది బ్యాంకింగ్ సర్వీస్ రెగ్యులేటింగ్ యాక్ట్. బ్యాంకింగ్ సర్వీస్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఎందుకు సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది? ఇది ఎప్పుడు అంటే ఇక్కడ రాస్తాను బ్రాకెట్లో 1977. 1977 ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది? రాజ్యసభ తిరస్కరించడం వల్ల. ఆర్ఎస్. ఫస్ట్ ఏమో లోక్సభ తిరస్కరించడం వల్ల, రెండోసారి సంయుక్త సమావేశాన్ని రాజ్యసభ తిరస్కరించడం వల్ల. ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఇక్కడ రాస్తున్నాను 1978 మే 16. 1978 మే 16న రెండో సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ వన్, థర్డ్ వన్, పోటా బిల్లు. ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది? ఆర్ఎస్ తిరస్కరించడం వల్ల. అంటే రాజ్యసభ తిరస్కరించడం వల్ల. పోటా అంటే ఏంటి? ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల చట్టం. ఈ మూడో సంయుక్త సమావేశాన్ని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అంటే 2002 మార్చి 26. 2002 మార్చి 26
సాధారణ బిల్లుల విషయంలో రెండు సభల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడినటువంటి సందర్భాలలో రెండు సభల మధ్య అభిప్రాయ భేదాన్ని తొలగించాలి, బిల్లు ఫలితాన్ని సాధ్యమైనంత వరకు రాబట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో భారత రాష్ట్రపతి 108వ అధికరణం ప్రకారం సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. అయితే ఇంతవరకు ఎన్ని బిల్లులు మాత్రమే సంయుక్త సమావేశంలో పార్లమెంటు యొక్క ఆమోదం పొందడం జరిగింది అంటే కేవలం 3 బిల్లులు. ఆ 3 బిల్లులు ఇవి. అయితే ఈ మూడు సంయుక్త సమావేశాలకు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసిన ఏకైక వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. ఈ మూడు సమావేశాలకు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసిన ఏకైక వ్యక్తి ఏబి అటల్ బిహారీ వాజ్పేయి. ఓకే, లాస్ట్ వన్ అంతర్రాష్ట్రీయ వర్తక వాణిజ్యాలు. అంటే మన భారతదేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య జరిగేటటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యాపార కార్యకలాపాలు అనేటటువంటి అంశాన్ని కూడా మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఎక్కడి నుండి స్వీకరించడం జరిగింది? ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల మధ్య, వివిధ ప్రాంతాల మధ్య వ్యాపార కార్యకలాపాలు ఏ విధంగా ఉండాలి అనేటటువంటి అంశాన్ని కూడా మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది.